హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఊట అంటే ఆవిరి పట్టుకోవడం ఎలా, దానికి ఏమేం కావాలా అనే దాని గురించి వీడియో చేయడం జరిగింది. అసలు ఇప్పుడెందుకు ఈ పరిస్థితి వచ్చిందరా నీకు, ఆ గొంతుకు ఏమైందిరా అని అంటే, పోయిన ఆదివారం చింతాకు చికెన్ చేసాం. ఆ చింతాకు చికెన్ తినడం వల్ల ఇలా అయింది అనుకుంటున్నారేమో, అలా కాదు. ఆ చింతాకు చికెన్ తినింది అరగడానికి బావికి ఈతకెళ్ళాం. అక్కడ మళ్ళీ అరగకుండా అంటేసుకొచ్చి ఆట ఆడడం, కుంటే ఆట ఆడడం, బావిలో అంటే లోతుకెళ్ళి వాణి తిప్పుకెళ్ళి వీళ్ళు తిప్పుకెళ్ళి ఇలా లోతుకెళ్ళి తలలేకి నీళ్లు చేరిపోయి ముక్కు బ్లాక్ అయిపోయి జలుబు చేసి గొంతు దెబ్బ తినిపోయింది. సో దీన్ని ఎలాగైనా దీన్ని తొలగించుకోవాలరా, ఈ బాధ నుంచి బయటికి రావాలరా అని అనుకున్న సమయంలో నాకు ఒక ఆలోచన తట్టింది. అరే, ఆవిరికి మనము మెడికల్ స్టోర్లో దొరికేటివి కాకుండా ప్రకృతి సహజ సిద్ధంగా ఉండేటివి ఏవైతే ఉంటాయో ఆకులను సేకరించి దీని ద్వారా మనం ఆవిరి పీల్చుకొని మనకు ఉన్నటువంటి బాధ పోగొట్టుకోవాలని ఒక ఐడియాతో ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ ఊటకి లేదా ఈ ఆవిరి మనం పట్టుకోవడానికి కావాల్సిన పరికరాలు లేదా మూలికలని చాలా గ్రాంధిక భాషలో వాడతారు. మూలికలని, ఔషధాలని మూలికలు అంటారు. ఇవి కూడా ఔషధాలే. నేను వచ్చేసి ఆకులు అంటున్నాను. ముఖ్యంగా మనకి కావాల్సింది వచ్చేసి నీలగిరాకు. ఈ నీలగిరాకు వచ్చేసి ఈ ఊటలో ప్రధానంగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు యాపాకు, జామాకు, ఇంకా దీన్ని ఏమంటారంటే, ఇది కొత్తగా నాకు నా ఫ్రెండ్ తెచ్చి ఇచ్చాడు. దీనిపై మంగకాయలు అని అంటారు. ఇది కొండలో దొరుకుతాయి. దీనివల్ల సుండ్రు గిండ్రు మొత్తం అంతా వెళ్ళిపోతుందని చెప్పాడు. ఇవి కూడా వేస్తే బాగుంటుందని చెప్పి ఇది వేస్తున్నాము. దాని తర్వాత గరుకు, అదే గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి గరుకు. ఇది వచ్చేసి తంగిడాకు, తంగిడి పూలు. ఇది ఒక కాంగిగ్రాకు. ఇది చాలా సువాసన మంచిగా ఇట్లా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇది ఎందుకు వేస్తున్నాం అంటే, ముక్కులో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో మనకి ఇబ్బంది, ఆ ఇబ్బందిని పోగొట్టడానికి ఉపయోగపడుతుందని వేయడం జరిగింది. దాని తర్వాత దీన్ని ఏమంటారా, వాయిలాకు, వాయిల పువ్వు. దాని తర్వాత ఏమన్నా అవసరమైతే ఆ ఆవిరి బాగా పైకి రావడానికి జెండు బాంబు, సింతగా ఏదన్నా ఒకటి. ఆ తర్వాత పసుపు ఎందుకు వేస్తామంటే, పసుపు మొహానికి ఆ తర్వాత కొంచెం నీట్గా బాగా ఉపయోగపడుతుంది, బాగా గ్లోగా వస్తుందని చెప్పేసి ఇదంతా ఇది చేస్తాను. ఇప్పుడు దీనితో పాటు మనకు కావాల్సింది ఏంట్రా అంటే, ఒక నీళ్లు బాగా సరసర కాలే నీళ్లు, ఒక తబిల్లో నీళ్లు పోసి ఆ నీళ్ళని కాగబెట్టి ఈ యాగంతా దాంట్లో కుమ్మి బాగా ఉడికి అప్పుడు ఈ రాళ్ళు గురించి చెప్పాల. ఈ రాళ్ళు ఏం యూజ్ అవుతాయంటే, మనం ఈ రాళ్ళని అగ్గి మంటేసాం కదా, అగ్గిలోకి నూకి ఈ రాళ్ళని బాగా కాగబెట్టి బాగా ఈ ఆకులో ఉడికి ఈ నీళ్ళన్నీ కలిపి ఇవి బాగా ఉడికిన తర్వాత ఈ రాళ్ళు ఎత్తుకొచ్చి దాంట్లో కుమ్మేసినామనుకో, ఆవిరి అనేది బాగా వస్తుంది. ఒక రగ్గు కప్పుకొని అలా ఊపిరి పీల్చుకున్నామంటే మనకి చాలా ఉపశమనం ఉంటుంది. సో ఆ వీడియో గురించి మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా, ఆ ఆకులన్నీ ఆ నీళ్ళలోకి వేస్తాం. ఇప్పుడు మొదటగా నీలగిరాకు ఇందులోకి వేస్తున్నాం. అరే ఏంట్రా 1 by 1 వేయాలా, అన్నీ ఒకేసారి వేయచ్చా అని అంటే, అన్ని ఒకేసారి కుమ్మచ్చు, 1 by 1 కూడా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం అంతా తీసిపోయి దానిలోకి వేస్తున్నాను. అది వచ్చేసి జామాకు, రేనాకు. ఇది వాయిలాకు గరుగు ఇందులోకి గుమ్ముతున్నాము. అరే అన్నీ చెప్పేసాగా. వేపాకు కూడా చెప్పాగా, వేపాకు కూడా ఇందులోకి. కాంగిగ్రాకు, తంగిడాకు, నీలగిరాకు, గరుకు, వాయిలాకు. సో ఇప్పుడు ఈ రాళ్ళు వచ్చేసి అగ్గిలో పైకి వేసేటివి, అగ్గి పైన నీళ్ళల్లో వేసేటివి ఆకులు అనమాట. రాళ్ళు వచ్చేసి అగ్గిలో మనం కాబెట్టుకోవడానికి ఈ రాళ్ళు అనేది వేయడం జరుగుతుంది. సో ఇలా మనం దీన్ని వేడి చేసుకోవాలి, ఈ రాళ్ళని. ఇదనమాట. ఇది ఉడికిన తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇందులో మన మూలికలు ఏవైతే ఆకులు ఉన్నాయో ఆ ఆకులన్నీ ఇందులో వేసాం. ఆల్రెడీ అక్కడ సరసర బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పసుపు వేసుకోవడం జరుగుతుంది. ఈ పసుపు ఎంతన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇదెందుకు తీసుకున్నా అంటే, పొయ్యి అనేది ఆరిపోవడం జరుగుతుంది. అప్పుడు
ఇలా ఊపి ఆ మంటించేందుకు. సో ఈ రాళ్ళు కూడా తెచ్చి ఆల్రెడీ చాలా రాళ్ళు వేసాము. ఈ రాళ్ళు కాలిన తర్వాత మనం ఇందులోకి వేసుకొని మనం ఊపిరి పీల్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ రాళ్ళు ఏమన్నా సరిగ్గా కాలకపోతే దాన్ని లోపలికి ఇలా నెట్టాల్సి ఉంటుంది. సో అదనమాట మ్యాటరు. ఇది న్యాచురల్గా మన హెల్త్ని ఎలా బాగా చేసుకోవాలా, మన తల భారాన్ని ఎలా తగ్గించుకోవాలా, అట్ ది సేమ్ టైం మనకు పట్టిన జలుబు కానీ దగ్గు కానీ వీటన్నిటిని బాగా చేసుకోవాలంటే ఇలాంటి మూలికలతో మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ ఏంటి, దీన్ని ఎలా యూస్ చేయాలి, మనం ఎలా దీన్ని వాడాలి అనేది ముందు తెలుసుకుందాం. అదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసిన మూలికలన్నీ, ఈ ఆకులన్నీ ఉడికిపోయినాయి, కింద వేసిన రాళ్ళు కూడా కాలిపోయినాయి. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా దీన్ని కింద పెట్టుకొని, సో చాలా 1 అవర్ పాటు దీన్ని బాగా మరిగించడం జరిగింది, బాగా కాల్చడం జరిగింది. సో ఎక్కువ హీట్ ఉంటుంది, చాలా కాలుతూ ఉంటాయి వాటరు. జాగ్రత్తగా దీన్ని మనం కింద పెట్టుకొని, ఓకే, మనం రాళ్ళు ఇక్కడ ఆల్రెడీ అగ్గిలో వేసాం కదా, కాలుతున్నాయి ఈ రాళ్ళని ఏదైనా ఒక ప్లేట్లో వేసుకొని ఒక్కొక్కటిగా, 1 కానీ 2 కానీ ఇలా ప్లేట్లోకి తీసుకొని, ఇవి కూడా ఇక్కడ దగ్గరగా ఉంచుకొని జెండు బామ్ని లేదా మెంతో ప్లస్ని కాస్త దీనిలోకి వేసుకొని, సో ఇందులోకి వేసుకోవాలంటే పుల్ల సాయం చేసుకుంటే బెటరు. ఓకే, ఇలా వేసుకొని మనకి ఒక రగ్గు ఉండాలి, ఒక బెడ్షీట్. ఈ రగ్గుని ఇలా తీసుకొని పూర్తిగా కప్పేసుకొని, జాగ్రత్తగా ఇలా పూర్తిగా కప్పేసుకొని, ఏంటి ఈ రాళ్ళని కొంచెం దూరం నుంచి వాటర్లోకి వేసుకోవాలి, లేదంటే మొహానికి పడింది అనుకో మొహం అంతా బొబ్బులు వేసిపోతుంది సుమి. సో మనం దీన్ని జాగ్రత్తగా దూరం నుంచి ఇలా వేసి, చూసారా ఆ పుడుగులు, ఇలా చేసామంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఒక వాటర్ అంతా ఉంటుంది, ఆవిరి ఫేస్ పైన ఉన్నటువంటి ఫ్యాట్ ఏవైతే ఉంటుందో ఆ ఫ్యాట్ అంతా బయటికి పీకేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ బయటకు వచ్చేసి ఉంటుంది కదా, దీన్ని ఒక క్లాత్తో శుభ్రపరచుకొని, సో మళ్ళీ ఇంకొక 2 రాళ్ళు తీసుకొని, లేదా ఒక రాయి దూరం నుంచి, ఈ బెడ్షీట్ అనేది ముఖ్యం, ఎందుకంటే మనకు ఆవిరి వచ్చేది ఎక్కడికి పక్కకు పోకుండా ఉండేదానికి ఈ బెడ్షీట్ చాలా ముఖ్యం. సో ఇది ఇందులోకి ఇలా వేసేసి ఆ పొగని మనము ఆవిరి రూపంలో పట్టుకోవాల్సి ఉంటుంది. ఇదన్నమాట. మనం ఇలా చేసుకుంటే తలభారము, ముక్కుల్లో ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది తీరిపోతుంది, గొంతులో ఏదైతే వాయిస్ ప్రాబ్లం ఉంటుందో అది కూడా తీరిపోతుంది. దీన్ని ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక 3 డేస్ లేదా 2 డేస్ పాటు ఈ ఫేస్ అనేది కాస్త ట్యాన్ అయినట్టు, పీక్ పోయినట్టు ఇలా ఉంటుంది. కానీ 3 డేస్ తర్వాత ఫేస్లో ఆటోమేటిక్గా గ్లో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఎందుకంటే ఇది ఇప్పుడే స్టార్ట్ చేయలేదు, నేను ప్రతి సంవత్సరం ఇలా 2 టైమ్స్ వేస్తూ ఉంటాను అనమాట. సో మీరు కూడా తప్పకుండా ఇలాంటివి ట్రై చేయండి. మీ ఆరోగ్యం న్యాచురల్గా బ్యూటీని పెరుగుతుంది. మనకు ముక్కు దిబ్బడ, తలనొప్పి, తలభారము, గొంతు నొప్పి ఏవైతే ఉంటాయో అవన్నీ దూరం అయిపోతాయి. సో ఇందులోకి ఏమేమి వేయాలో ఆల్రెడీ చెప్పుకున్నాగా. ఈ ఆకులన్నీ ప్రకృతి సహజ సిద్ధంగా దొరికేటివి. ఇందులోకి మీకు కావాల్సింటే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, తుమ్మాకని, ఇంకా డిఫరెంట్ వెరైటీ ఉంటాయి. మీ పెద్దలను అడిగితే చెప్తారు. ఇదైతే నేను సొంతంగా ఆల్రెడీ నేను ట్రై చేసి ఇలా చేశాను అనమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, చాలా న్యాచురల్గా మంచిగా ఉంటుంది. సో ఇదనమాట నా వీడియో. కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా 80% చూసేస్తున్నారు ఊరికే. అదేదో ఒక్కసారి అలా ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కేస్తే నాకు కూడా కొంచెం తృప్తి ఉంటుంది అనమాట. సో అదనమాట. థ్యాంక్ యూ, ధన్యవాదాలు నా వీడియోని భరిస్తున్నందుకు, నా వీడియోని చూస్తున్నందుకు. మన ఛానల్ పేరు కుఫ్లీ పీపుల్ క్రియేషన్స్. అప్పుడప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మనం వీడియోస్ చేస్తూ ఉంటాం.
ఎప్పుడో సండేస్ అలా టైం దొరికినప్పుడు ఇలాంటి కుఫ్లీ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం. సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. జై హింద్.